ఆచి చికెన్ మసాలా. చలో ఆకుబీడుకు అనుమతి లేదంటున్నారు పోలీసులు. ఉద్రిక్తతలు తలెత్తకుండా భారీగా బలగాలను మోహరించారు. ఇవాళ పోటాపోటీ ర్యాలీలకు పిలుపునిచ్చాయి ఇరు వర్గాలు. ఆకివీడులో 144 సెక్షన్ పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉందని డీఎస్పీ చెప్తున్నారు. మత విద్వేషాలను రెచ్చగొడితే అరెస్ట్ చేస్తామంటున్నారు డీఎస్పీ. కొత్తవారు ఊళ్ళోకి రాకుండా ఉప్పుటేరు ఉండి దగ్గర తనిఖీలు చేస్తున్నారు. పలువురు హిందూ సంఘం నేతల్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ప్రశాంతంగా ఉన్నటువంటి ఆకివీడు పట్టణాన్ని అనవసరంగా ఉద్రిక్తత పరిస్థితుల్లోకి తీసుకురావద్దండి. అక్కడ పెద్దపేట ఏరియాలో అయితే పీస్ఫుల్గానే ఉన్నారు. ఎవరితో ఎవరికి ఇబ్బంది ఏం లేదు. మా బాధల్లో ఇలాంటి ఆకతాయిలు ఎవరైనా వచ్చి అన్నెసరిగా ఏదైనా ప్రాబ్లం క్రియేట్ చేసి లేనిపోని సమస్యలు దీనివల్ల ఉత్పన్నమైతే అప్పుడు అందరికీ మళ్ళీ ఇబ్బంది కలిగే వాతావరణం ఉంటుందనే ఉద్దేశంతో ముందస్తు చర్యగా ఐజీ గారు, మా ఎస్పీ గారు వీళ్ళంతా మొత్తం ఫోర్స్ని పంపించి ఇక్కడ మొత్తం ఆకివీడు మండలంలో మన ఆకివీడు టౌన్లోకి రావడానికి వీలు లేకుండా ఒక 5 ప్లేసెస్లో మనం కట్ ఆఫ్ పాయింట్లు పెట్టి అక్కడ వెహికల్ చెకింగ్ చేస్తున్నాము. టౌన్లోనూ చేస్తున్నాము. పికప్ పార్టీస్ ఉన్నారు మధ్యలో. సో మేము కూడా ఎలాంటి చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా వెంటనే దానికి రెస్పాండ్ అవుతూ ఎలాంటి ఉద్ధృతమైన పరిస్థితి అది దారి తీయకూడదనే ఉద్దేశంతో మొత్తం అన్ని ముందస్తు చర్యలు తీసుకున్నాం. చలో ఆకివీడును అడ్డుకోవడంపై కరాటే కళ్యాణి అభ్యంతరం వ్యక్తం చేశారు. కైకలూరులో తమను పోలీసులు ఆపేశారంటూ అసహనం వ్యక్తం చేశారు. రాములోరి గుడికి వెళ్లడం తప్ప, ఇవాళ కాకపోతే రేపైనా వెళతాం, రామయ్యకు దండ వేస్తామంటున్నారు కళ్యాణి. మా ఇష్టదైవాన్ని మేము పూజిస్తాం కదా, మరి అంటే మా అందరిని ఎందుకు ఆపుతారు మీరు? మా ఇష్టదైవమైన రాముని మేము అక్కడ నిలబెట్టుకుంటాం. మీరు గొంతేనమ్మని కూడా పెట్టుకోండి. మరి గొంతేనమ్మని పూజ చేస్తున్నప్పుడు, మీరు క్రైస్తవులైనప్పుడు, మరి హిందూ దేవతని పూజిస్తున్నప్పుడు హిందువుల దేవుడు రాముని ఎందుకు పూజించరు మీరు? అంటే మీకు పూజలు వినిపించకూడదు, మంత్రాలు వినిపించకూడదు, పాటలు వినిపించకూడదు అన్నప్పుడు మీ చర్చిల్లో వినిపించే పాటలు మేమెందుకు వినాలి? ప్రతి వారం ప్రతిరోజు మేమెందుకు వినాలి? ఇప్పుడు అర్థమైంది అనుకుంటా. మీరు మాట్లాడిన దానికే మేము అంటే రియాక్షన్ మా దగ్గర నుంచి వస్తుంది. ప్రతిదీ ఏదైనా మాట మీరు చెప్తే ఆ మాట మేము చెప్తున్నాం తిరిగి. మిమ్మల్ని మేము అనలే. మీరే మమ్మల్ని కొట్టారు, తిట్టారు, దండలు తీశారు. సో తప్పు మీరు చేశారు. మీరే సరిదిద్దుకోండి. అక్కడ రామాలయం వస్తుంది, మేమందరం ఉంటాం. మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి రవి ప్రస్తుతం మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రవి, లేటెస్ట్ అప్డేట్స్ ఏమిటి అక్కడి నుంచి? పూర్తిగా అయితే మొత్తం ఆకివీడు మొత్తం కూడా పోలీసుల వలయంలో ఉందని చెప్పుకోవచ్చు. ఉదయం నుంచి కూడా పోలీసు తనిఖీలు పెద్ద ఎత్తున జరుగుతున్న పరిస్థితి. ప్రతి వీధిని కూడా డ్రోన్ కెమెరాలతోటి పహారా కాస్తున్నారు. అదేవిధంగా ఆకివీడులోకి వచ్చినటువంటి ప్రతి మార్గాన్ని కూడా పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే వ్యక్తిగతంగా వెహికల్పై వచ్చినా సరే, సింగిల్గా నడుచుకుంటూ వచ్చినా, లేదు కారులో వచ్చినా, ఎవరు ఎలా వచ్చినప్పటికీ కూడా పోలీసులు వారి ఫోన్లను ప్రధానంగా తనిఖీ చేస్తున్నారు. ఆ ఫోన్లో వాట్సాప్ మెసేజ్లు కావచ్చు, లేదా లొకేషన్ ఏదైతే వివాదాస్పద స్థలం ఉందో అక్కడ రామాలయానికి సంబంధించినటువంటి స్థలం ఉందో ఆ రామాలయానికి సంబంధించిన స్థలానికి సంబంధించిన లొకేషన్ కనుక దాంట్లో ఉంటే పూర్తిగా కూడా పెద్ద ఎత్తున వారి ఫోన్ మొత్తం చెక్ చేసిన తర్వాత వారు ఎవరెవరితో కాంటాక్ట్లో ఉన్నారో కూడా అవన్నీ కనుక్కుంటున్న పరిస్థితి. కొద్దిసేపటి క్రితమే పెద్ద ఎత్తున కొంతమంది ఉండి, అదేవిధంగా భీమవరం ప్రాంతం నుంచి అర్చకులు పెద్ద ఎత్తున వెహికల్స్లో ఆకివీడులోకి వెళ్ళే ప్రయత్నం చేశారు. వారందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని ఇక్కడ ప్రత్యేకంగా ఒక వెహికల్ పెట్టారు. వారందరికీ కూడా ఈ ఆకివీడుకి వెళ్ళే మార్గంలో ఉన్నటువంటి మార్గంలో ఒక వాహనాన్ని ఉంచారు. ఆ వాహనాన్ని ఉంచి అక్కడి నుంచి వారందరినీ కూడా తీసుకెళ్ళడం జరిగింది. వారందరూ ఒకటే చెప్తున్నారు, సెక్షన్ పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది, అదేవిధంగా 144 సెక్షన్ అమల్లో ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరూ లోపలికి వెళ్ళడానికి మేము శాంతియుతంగా పూజలు చేసుకుంటామని చెప్తున్నారు. అక్కడికి వెళ్ళి రాముడిని పూజలు చేసుకుంటామని చెప్తున్నారు. అయితే ఇవన్నీ కూడా ఇప్పుడు పోలీసులు ఆంక్షలు ఉన్న నేపథ్యంలో ఎవరిని కూడా అక్కడికి వెళ్ళే ప్రయత్నం అయితే చేయనివ్వట్లేదు పోలీసులు. మనం చూడొచ్చు విజువల్స్లో వాహనాలను పక్కన పెట్టి ఎలా తనిఖీలు చేస్తున్నారో చూడొచ్చు. సార్, ఇప్పుడు ఇప్పటివరకు ఎంతమంది అదుపులో తీసుకున్నారు అనుకోవచ్చు? సుమారు ఒక 100 మంది వరకు తీసుకున్నారండి. 50 నుంచి ఒక 80 మంది వరకు ఉంటారు అదుపులో. అంటే 144 నడుస్తుంది, పెద్దపేటలో రాకూడదు అనేసి ఆల్రెడీ ఇంటిమేట్ చేయడం జరిగింది. అయినా కొంతమంది అక్కడ రావడం జరుగుతుంది. వాళ్ళని మొబైల్స్ కూడా చెక్ చేసి ఆ మొబైల్లోని ఏదైతే వాట్సాప్ గ్రూప్లోని కన్సర్న్ గ్రూప్స్ ఉన్నాయో ఆ గ్రూప్స్ చెక్ చేసి ఆ కన్సర్న్ పర్సన్ మాత్రం ఆపి కూర్చోబెడుతున్నారు. అంటే వీళ్ళ మీద ఫర్దర్గా ఎలాంటి యాక్షన్ తీసుకునే అవకాశం ఉందంటే, కొంతమంది జస్ట్ మేము లోపలికి వెళ్తాము, చూస్తాము, పూజ చేస్తాం అంటున్నారు, లేదు వెళ్ళిపోతాం, అది శాంతియుతంగా చేస్తాం మా కార్యక్రమాలు అంటున్నారు. అంటే లేదండి, ఈరోజు ఎటువంటిది కూడా చేయకూడదు. సెక్షన్ 144 అండ్ అదేవిధంగా ఐపీ పోలీస్ 30 యాక్ట్ కూడా అమల్లో ఉంది. ఈరోజు ఎటువంటి కార్యక్రమం ఎవరికి చేయకూడదు, ఎవరు రాకూడదు యాజ్ పర్ నా రూల్స్ ప్రకారం.
వాళ్ళకి ఏమంటే ఫర్దర్గా ముందు ఒక ఫ్రీ ఫ్లో అయిన తర్వాత అప్పుడు రావాలి. కానీ ఈరోజు ఎటువంటి బస్సులో ఎవరు రాకూడదు, ఎటువంటి మూవ్మెంట్ చేయకూడదు. ఎటువంటి మూవ్మెంట్ చేసినా చట్టపరంగా ఎటువంటి చర్యలు తీసుకున్నా మా ఎస్పీ గారు అదేవిధంగా మా డిఎస్పీ గారు దగ్గర నుండి మాకు ఫాలోఅప్ చేస్తున్నారు. వాళ్ళ సూచనలకు అనుగుణంగా మేము పనిచేస్తున్నాం, అందరం కూర్చోబెడుతున్నాం. దయచేసి ఎవరు కూడా రావద్దని చెప్పండి. ఓకే, ఇది ఖచ్చితంగా అయితే పోలీసులు ఆకివీడులోకి మాత్రం ఎవరు కూడా ఈరోజు ఇలాంటి కార్యక్రమంలో పాల్గొనేందుకు కనుక వస్తే ఖచ్చితంగా పోలీసు చట్టాల ప్రకారం కూడా చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. ఎందుకంటే 144 సెక్షన్ అమల్లో ఉంది కాబట్టి. అదేవిధంగా ఈరోజు చాలామంది వ్యక్తులుగా కావచ్చు లేదా సంస్థలుగా కావచ్చు చెలో ఆకివీడుకు పిలిపించిన నేపథ్యంలో ఈ ఉద్రిక్తత తలెత్తకుండా మాత్రం ఇలాంటి చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. ఈరోజు ఒక్కరోజే దాదాపుగా 100 మంది పోలీసులు అదుపులోకి తీసుకొని ఉండి అదేవిధంగా ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో వాళ్ళందరినీ ఉంచారు. క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత వారికి సంబంధించిన వేరే బోట్స్ని వాటిని పరిశీలించిన తర్వాత వారిపైన మరి తదుపరి చర్యలు తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సత్య. రైట్ రవి.